క్లారిటీ. ఒక్కొక్కసారి అది 100% ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100% క్లారిటీ స్టార్టింగ్లో రాదు, పోన్ వస్తుంది. బట్ ఎంత కుదిరితే అంత. సో గోల్, క్లారిటీ విత్ ఇమోషనల్ కనెక్ట్. సో మీరు లెటర్స్గా తీస్తే GCE అని 3 వస్తాయి. ఈ మూడిటిని కలిపితే తెలుగులో ఒక అద్భుతమైన పదం, దాని పేరే సంకల్పం. అప్పుడు ఆ సంకల్పం దృఢ సంకల్పం అయ్యే అవకాశం. ఎస్ అండి. కట్టినప్పుడు గోడ దృఢంగా ఉండదు, కానీ రోజు నీళ్లు కొడుతుంటే గోడ దృఢంగా మారుతుంది. అవునా కదా? సంకల్పం దృఢ సంకల్పంగా మారాలి అంటే ఆ రోజు కొట్టాల్సిన నీళ్ళు ఏంటయ్యా అంటే రోజుకి ఇంకొంచెం ఎక్కువ ఇమోషనల్గా గోల్ కనెక్ట్ అవ్వాలి. ఇమోషనల్గా గోల్ కనెక్ట్ అవ్వటం అంటే నేను ఈ గోల్ రీచ్ అయితే ఒకటి మానిటరీ బెనిఫిట్స్ అండి. అవి చాలా ఇంపార్టెంట్. అవి మనీ అంటారా, నేమ్ అంటారా, రికగ్నిషన్ అంటారా, నేను వద్దు అనను. అవి కావాలి. ఏమండి? అవి కావాలి. ఎందుకు కావాలి ఏంటి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇవి కాకుండా ఇమోషనల్గా నేను ఈ గోల్ రీచ్ అయితే నా లైఫ్లో ఎంత చేంజ్ వస్తుంది, నన్ను నమ్ముకున్న వాళ్ళ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుంది, నేను ఇంకో నలుగురు లైఫ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేయగలను, ఇది ఇమోషనల్ యాంగిల్ అండి. మీరు దృఢ సంకల్పం అన్న పదం మాట్లాడారు కాబట్టి నేను ఒక అద్భుతమైన స్టోరీ, అంటే ఇట్స్ అ ట్రూ ఇన్సిడెంట్ అండి. నేను ఎప్పుడో 2.5 years బ్యాక్ నేను యూట్యూబ్ జర్నీ మొదలుపెట్టినప్పుడు ప్రాబబ్లీ చెప్పిన మొదటి స్టోరీ అది. నాకెంతో ఇష్టమైన స్టోరీ, దృఢ సంకల్పం. ఆ వ్యక్తి చాలా సుపరిచితులు. యూజువల్గా మనం మంచినీళ్ళు కావాలి అంటే ఈ రోజుల్లో వెరీ సింపుల్, పోయాం, తీసుకున్నాం, తాగాం, వచ్చేసాం. లేదా దానికి కూడా ఇప్పుడు అసిస్టెంట్లు ఉన్నారు, పోయి తెచ్చిస్తున్నారు పాపం. కానీ ఒకప్పుడు మన భారతదేశంలోనే బీహార్ రాష్ట్రంలో మంచినీళ్ళు కావాలి అంటే వాళ్ళు దగ్గర 72 కిలోమీటర్లు నడిచెళ్తే తప్ప మంచినీళ్ళు దొరకని పరిస్థితి. ఎందుకు అంటే బీహార్లో గెహలోర్ అనే ఒక గ్రామం. గెహలోర్, ఈ గెహలోర్